నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న కారణంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శకత విచారణ కోసం సిబిఐకి కేసు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసును సిబిఐకి అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ కోరారు. సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించగా సభ ఆమోదించింది. ఇంకా ఇందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై సిబిఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై దర్యాప్తు మళ్లీ ప్రారంభమవుతుంది. సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి